ఎవరైనా విధమైన పిల్లలంటే వితంతువైన పిల్లలు వివాహం చేసుకుంటే వాళ్ళకి ఇల్లు ఇస్తాను. స్త్రీ జనోద్ధరణ కోసం ముందు ఏం చేశాడో అతను 24 గంటలు అతను స్త్రీల తాలూకా అభివృద్ధి కోసమే పడుతుంటాడు. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు స్త్రీ జనోద్ధరణ ఎలా చేశారు స్త్రీ అసలు కందుకూరి వీరేశలింగం గారి మీద మీరు ఎంఫిల్ పిహెచ్డి చేయడానికి గల కారణాలు ఏంటి? ఆయన తాలూకా రచనా వ్యాసంగ విశేషాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాం. కూర్చుని ఒక్కొక్కడికి ఒక్క ప్రశ్న వేస్తారు ఈ గ్రంథం మీద. మీరు ఇక్కడ ఉందరు, మేము అక్కడ ఉందాం అని అనేవారు. మీరు ప్రారంభం తెలుగు పండిట్గా ప్రారంభించారా? మీ ఎలా ఏంటి? నమస్కారం. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనం జై తెలుగు తల్లి టీవీలో సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక కళా రంగాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని ప్రసారం చేస్తున్నాం. అందులో భాగంగా శ్రీకాకుళానికి చెందినటువంటి డాక్టర్ పిలక శాంతమ్మ గారి వద్దకు ఇంటర్వ్యూకి వచ్చాము. అలాగే ఆవిడ చాలా సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు, సంఘ సేవ చేస్తున్నారు. అలాగే అనేక సామాజిక విషయాల్లో కూడా ఆమె ముందుంటున్నారు. అటువంటి ఆమె దగ్గరకు వచ్చాం మనం. ఆవిడ ఇప్పుడు కందుకూరి వీరేశలింగం గారి కోసం తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. దయచేసి కందుకూరి వీరేశలింగం గారి మీద మీరు ఎంఫిల్ చేశారు, పిహెచ్డి చేశారు. అసలు కందుకూరి వీరేశలింగం గారి మీద మీరు ఎంఫిల్ పిహెచ్డి చేయడానికి గల కారణాలు ఏంటి? ఆయన తాలూకా రచనా వ్యాసంగ విశేషాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. ధన్యవాదాలండి. జై తెలుగు తల్లి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అలాగే నిర్వాహకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ పిలక శాంతమ్మ. నేను ఒక విజయనగరంలో సంస్కృత కళాశాలలో నేను అధ్యాపకురాలుగా, తెలుగు అధ్యాపకురాలుగా పనిచేసి నేను ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాను. అయితే అప్పట్లోనే నేను చాలా రచనలు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి. కందుకూరి వీరేశలింగం గారి మీద నేను పిహెచ్డి చేశాను. అంతకుముందు ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ చేసినప్పుడు కందుకూరి వీరేశలింగం గారి ప్రహసనాల మీద నేను ఎంఫిల్ చేయడం జరిగింది. అతని ప్రహసనాలన్నీ కూడా మరి వ్యంగ్యం, సమాజంలో ఉన్నటువంటి గుళ్ళుని కడిగేయాలనే ఉద్దేశమే అతనికి. అక్కడ మరి హాస్యం ఉంటుంది, కానీ ఆ హాస్యం వ్యంగ్యంగా ఉంటుంది. ఆ వ్యంగ్యం కూడా కటు వ్యంగ్యం అంటారు. కాస్త ఇదిగా ఉంటుంది అనమాట వ్యంగ్యం కూడా. చాలా అంటే అతని బాధ ఆ సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలు, తర్వాత మూఢ నమ్మకాలు అయితేనేమి, ఈ విధంతుల్ని ఇబ్బంది పెట్టడం, బాల్య వివాహాలు చేయడం, వాళ్ళేమో చిన్నప్పుడే పెళ్లి అంటే ఏమిటో తెలియనప్పుడే పెళ్లి చేసేయడం, ఇంకా వాళ్ళ కొద్ది రోజుల్లో ఆమె నువ్వు వితంతు అయిపోయావు రా అని చెప్పేసి ఆ పిల్లని ఇది చేసేవారు అనమాట. సామాజిక రుగ్మతలు విపరీతంగా ఉండేవండి. అవన్నీ చూసి ఆయన సహించలేకపోయాడు. మొదటి మూఢ నమ్మకాల మీద అతను ఈ మూఢనమ్మకాలు పోగొట్టాలి, దెయ్యాలు పట్టడం ఇలాంటివన్నీ అతనికి నచ్చేవి కావు. అంచేత వాటి మీద కొంతవరకు కృషి చేశాడు. చేసిన తర్వాత వాటి మీద కొన్ని రచనలు చేయడం అది జరిగింది. కొన్ని కథనాలు రాశాడు. ఆ తర్వాత ఈ వితంతు వివాహాలు అంటే బాల్య వివాహాల వల్ల వితంతువులు ప్రతి ఇంట 2-3 వితంతువులు ఉండేవారండి. ఇంట్లో చూస్తే, కుటుంబంలో చూస్తే కడుపు తరుక్కుపోతుంది అనమాట. అలాంటి పరిస్థితుల్ని అతను చూసి అతను భరించలేకపోయాడు. సమాజంలో ఏదో మార్పు తేవాలి. ఎలా మార్పు తెస్తాము? ఏదో చేతిలో అధికారం ఉంటే రూలింగ్ చేస్తారు. లేదు మరి అలాంటి ఏం చేయాలి? అతను సహజంగా కవి, పండితుడు కాబట్టి అతను ఇంకా లాభం లేదని చెప్పేసి అతను సాహిత్యపరంగా అతను ఎలాగైనా ఇవన్నీ కూడా రూపుమాపాలి. అనేక రచనలు శతాధిక గ్రంథకర్త. అసలు మొట్టమొదట అతను రచించినది రాజశేఖర చరిత్ర. రాజశేఖర చరిత్ర అనే నవల అసలు తెలుగులో నవల, మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్ర. అయితే అందులోని ఏంటంటే ఆడంబరాలకి పోయి
దానాలు ధర్మాలు చేసేయడం. చివరికి ఆ యజమానికి, ఆ గృహస్థుడికి అవసరం వచ్చేసరికి ఎవరు పలకరు. అవును. చాలా ఇబ్బందులు పడతాడు. ఊరు వదిలేయడం, చాలా బాధలు పడ్డాడనమాట. అంచేత అలాంటి కథ రాశాడనమాట. రాశాక చరిత్రలో అలాగ ఆడంబరాలకు పోవద్దు. లేనిపోని ఇవి ఏవో అయితే ఇవన్నీ పండుగలని, పబ్బాలని ఇవన్నీ చేసి డబ్బు ఎక్కువ ఖర్చు వృధా 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 ఖర్చు. ఖర్చులు పెట్టేసి అవును. ఆ వృధా ఖర్చుల వల్ల ఈ కుటుంబం ఇబ్బందులు పాలవడం, అవును. ఉన్న ధనం అంతా వ్యయమైపోవడం ఆ విధంగా జరిగింది. అవును, మరి దూరదర్శన్లో కూడా ఆ, వచ్చింది అవును. రాజశేఖర్ చరిత్ర అని ఆ, ఒక. ఆ, అవును. అది ఆ విధంగా అవును. అది రాశారండి. ఆ తర్వాత ఈ బాల్య వివాహాలు చూసేసరికి అతనికి చాలా కోపం వచ్చేసేది, చాలా బాధ కలిగేది అనమాట. దీన్ని ఎలాగ చేయాలి, ఏం చేయాలి, ఎంతమందిలో అందరికీ కూడా చెప్పేవాడు. చెప్పినా ఎవరు వినరు కదండి. అవును. ఎందుకంటే అష్టవర్షాలు భవేత్ కన్య అని అవును. 8 ఏళ్లకే ఇదే వెళ్ళిపోతుంది కన్య కింద లెక్క. కాబట్టి ఇంకా ముందు రెండేళ్ల పసిపిల్లకి అవును. పెళ్లి చేసాడు. పోనీ పెళ్లి చేసిన వాళ్ళు అవతల వ్యక్తి ఎలాంటి వాడు, ఓ ఉమ్. 50 ఏళ్ళ వాడు, 60 ఏళ్ళ వాడు, అలాంటి వాడిని తెచ్చి ఈ 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లని చాలా ఘోరంగా ఉండేది. చాలా భయంకరమైనటువంటి ఆ, ఓ విషయాలన్నీ చూస్తుండేవాడు ఆయన. అవును. ఏమిటిది ఇంత చిన్న పిల్లలకి, ఆ పిల్ల ఆడుకుంటూ ఉంటే 2 ఏళ్ల పిల్లకి 3 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసేయడం. అంతలోనేమో 60 ఏళ్ళ వాడిని చేస్తే వాడు అప్పట్లోని ఇప్పుడంత ఆమ్, వైద్య సౌకర్యాలు లేవు. అవును. ఆ తర్వాత ఇప్పుడంత రవాణా సౌకర్యాలు లేవు, లేవు. ఏవి లేవు, ఏ ఏమీ సౌకర్యాలు లేవు. లేవు. ఏదైనా మంచిగా వచ్చింది అంటే వాడికి ఆయుష్ ఉంటే బతుకుతాడు. లేదంటే ఏదో ఆకుమందో పసరమందో ఏదో ఇచ్చేవారు. ఉమ్. ఏదో ఏదో అంతే. వాడికి అవును. ఆయుష్ ఉంటే బతుకుతా, ఆయుష్ లేదు చనిపోయాడు. అంతే తప్ప మన వైద్య సదుపాయం చేయలేకపోయామే అన్న ఇది లేదు. ఉమ్. అలాగే అయిపోయింది. అలా అయిపోవడంలో ఈ 60 ఏళ్ళ వాడికి ఏదైనా వస్తే వాడు చనిపోయాడు. అవును. చనిపోగానే ఈ ఆ పిల్ల పిల్లకి వితంతు తెలియదు తెలియదు. అవును. అలాంటి పిల్లని తీసుకొచ్చి నీ మొగుడు చచ్చిపోయాడే ఉమ్. అని రా అని చెప్పేసి ఆ అవును. పిల్లకి ఉమ్. జుట్టు తీసేసి గుండు గీయించేసి మరి తెల్ల చీర తెల్ల కట్టించేసి చీర కట్టించేసి గాజులు లేవు, పువ్వులు లేవు, బొట్టు లేదు, కుంకుమ ఏమీ లేదు. ఏమీ లేదు. ఆ పిల్లని అప్పటి నుంచి అలా తయారు చేసేవాడు. ఆవిడ వంట చేసుకుని ఉండడమే అంతే. ఇంట్లో ఆ పిల్ల మొగం చూసేవారు కాదు. తెల్లవారిన తర్వాత తల్లి అయినా తండ్రి అయినా ఆ పిల్ల మొగం చూడడానికి ఇష్టపడేవారు కాదు. అయ్యో. ఆ, పిల్ల మొగం చూస్తే ఆవిడ అనర్థాలు జరుగుతాయి అని అని అక్షరాలు. అని నమ్మకం. మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు. అవును. ఆ, అలాగే ఆ పిల్ల ఎదురు రాకూడదు, ఎక్కడికైనా వెళ్తుంటే ఆ పిల్ల ఎదురు రాకూడదు. ఇలాగా చాలా నియమాలు, కఠినమైనటువంటి నిబంధనలు, కఠినమైన నియమాలు తోటి ఇవన్నీ చూసిన తర్వాత ఇతను ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పి చాలా మందికి చేసేవారు. వితంతు వివాహాలు చేశారు. ఆ వితంతువులు, అలాంటి బాల్య వితంతువులు ఉంటే వాళ్ళని మీరు చేయొద్దు, నేను తీసుకెళ్తాను, నేను బాగు చేస్తాను, చదువు చెప్పి ఇదంతా ఎందుకు వస్తున్నది? అవిద్య, చదువు లేదు. చదువు లేక. మగవాళ్ళకే సగం మందికి చదువు లేదు, ఇక ఆడవాళ్ళకి సరే. అవును. ఆడవాళ్ళు ఎంతసేపు నీలాట్రేవుకు వెళ్తే వాళ్ళ మాటలు కలుస్తారు. నీలాట్రేవు దగ్గర అవును. నీళ్లు తెచ్చుకొని బట్టలు కొట్టుకొని చేసుకొని వచ్చేవారు. అక్కడ కలిసినప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉండేవిట, ఎంత మరి పరిశీలన చేశాడో నిజంగా. అవును. ఆ మాటలు ఎలా ఉండేవిట, ఒసేయ్ అలా దాని మొగుడు దాన్ని కొట్టేట్టే నిన్న అవును. అంటే, అవునవును ఇల్లు దీని మొగుడు దీన్ని కొట్టేట్టే, ఇవే మాట. అవును. అంతకు మించి మరొక మాటలు లేవు. అవును. అంటే వాళ్ళ సంస్కారం ఎక్కడ ఉందో విద్య లేకపోవడం వల్ల విద్య మిగతా లేకపోవడం విషయాలు వల్ల మాట్లాడలేకపోయింది. మిగతా విషయాలు మరేమి లేవు. అవును. ఏమి ఇలాంటి మాటలే మాట్లాడుకోవడం. అవును. ఆ తర్వాత మరి వాళ్ళ ఆలోచన కూడా అలాగే, మొగుడు భర్త ఎంత చెప్తే అంతే. అవును. అంతేగాని అలా కాదండి, ఇలాగా ఈ పిల్లకి చదివిద్దాం అని చెప్పడానికి కానీ ఏమి లేదు. ఏం లేదు. అలాంటి పరిస్థితుల్లో కందుకూరి వారు మరి నడుము కట్టుకున్నారు. అవును. అతను 24 గంటలు ఉమ్. అతను స్త్రీల తాలూకా అభివృద్ధి కోసమే పడుతుంటాడు. ఒక పుస్తకం రాశాడు అంటే అందులో స్త్రీ స్త్రీ కోసమే స్త్రీ ఉంది. కోసమే, స్త్రీ జనోద్ధరణ. స్త్రీ జనోద్ధరణ. అదే నా పిహెచ్డి గ్రంథం పేరు కూడా ఆహా. అదే పెట్టుకున్నాను. ఉమ్. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు ఉమ్. స్త్రీ జనోద్ధరణ. అదే. అదండి. ఆహా. కందుకూరి వీరేశలింగం గారు. స్త్రీ అవును, స్త్రీ జనోద్ధరణ. జనోద్ధరణ. అది ఎలా చేశారు స్త్రీ జనోద్ధరణ? ఎవరికే మాటలు చెప్పారా, ఇంకేమైనా చేశారా, ఏం చేశారు ఆ విషయం ఇవాళ మనం వివరంగా చెప్తాం. మాట్లాడుతున్నాం. అయితే అది ఎక్కడ ఏది చేసినా అంతే, అదే ఆలోచన.
అమ్మా, పిహెచ్డి మీరు ఎక్కడి నుంచి చేశారు? ఏ యూనివర్సిటీ ఆంధ్ర నుంచి చేశారు? యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. మీ గైడ్ గైడు జయదేవ్ గారు, జయదేవ్ గారు. ఎం జయదేవ్ గారు అని అవునా? ఆయన ఆహా. చాలా ఇదిగా చేశారు. వైవా నాడు కూడా మొత్తం అందరూ ఉన్న యూనివర్సిటీలో ఉన్న డిపార్ట్మెంట్ అంతా అంతా వస్తారు. వస్తారు. అందరూ వచ్చి అడుగుతారు, మనం ఒక్కడమే ఇలా కూర్చుంటాం, అవును. మిగతా అందరూ అలా చుట్టూరా కూర్చుంటారు. కూర్చుని ఒక్కొక్కడికి ఒక్క ప్రశ్న వేస్తారు ఈ గ్రంథం మీద. అవును. వేస్తే దానికి సరైన సమాధానం నేను చెప్పగలుగుతాను. అవును. ఏది అడిగినా నేను చెప్పేస్తున్నాను. అవును. చెప్పేస్తుంటే వాళ్ళు చాలా సంతోషించారు. ఎవరు మా దైవాశ్రీ గారు, కుదరావు గారు, అవును. ఇంకా వేదుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వేదు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అడిగారు. అవును. ఆవిడ ఏమిటండి ఏది అడిగితే చెప్పేస్తున్నారు ఆవిడ అన్నారు. అవును. ఆ, అంటే మరి చెప్పకపోతే అసలు మంచి విషయం తీసుకున్నారమ్మా మీరు. అలాగే వాళ్ళందరూ అడిగారు. రాపద్రావు గారు అయితే నేను ఆవిడ అడగని ప్రశ్న అన్నారు. అవును. కాదండి, పద్ధతి ప్రకారం అందరూ అడగాలి కదా, అడగమంటే అవి నేను అడగడం ఏంటండి. అవును. ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళందరూ అవును. కూడా అంటే చాలా గౌరవించారు. చాలా గౌరవించారు. నేను మా గైడ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మ మీరు నమస్కారం ఉంటారు, మీరు పెద్దవాళ్ళు, అవును. మీరు 2 ఏళ్ల ముందు మీరు ఈ పిహెచ్డి చేస్తే, 4 ఏళ్ల ముందు చేస్తే మీరు ఇక్కడ ఉందరు, మేము అక్కడ ఉందాం అవును. అని అనేవారు అనమాట. అవును. అదొక నేను ప్రైవేట్ గా చేశాను. ఉమ్. పెళ్లి అయిపోయింది, ఉద్యోగం, ఉద్యోగం. పిల్లల చదువులు, అయితే ఇందులో మొత్తం చాలా విషయాలు. చాలా విషయాలు కవర్ అవును. చేశానండి. ఉమ్. మొత్తం ఆయన చిన్నప్పటి నుంచి ఉమ్. అతను చూసినవి, అవును. ఈ మూఢనమ్మకాలు, దెయ్యాలు పట్టు ఇవన్నీ మొత్తం చూసినవి, అతని కోపం పుట్టించినవి. ఎక్కడ ఏదో అందామంటే వాడు అమ్మకే దెయ్యం పట్టింది. అవును. అప్పుడు భూత వైద్యుని పిలవడం, ఆ అవును. భూత వైద్యుడు నానా హంగామా చేసి ఉమ్. అసలు ఉన్న జబ్బు కన్నా 10 రెట్లు జబ్బు ఎక్కువైపోయి వీళ్ళకి ఉమ్. అలా చేయడం, అదంతా చూసేసరికి తనకి కోపం వచ్చేది. అవును. ఎలాగైనా అవన్నీ మార్పించాలని చెప్పేసి చాలా శ్రమ పడ్డాడు. ఏంటండి పుస్తకం శతాధిక గ్రంథాలు అని చెప్పాను కదా, అవును. ఆ గ్రంథాలన్నీ కూడా అన్నిట్లోని ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే స్త్రీ జనోద్ధరణ. స్త్రీలకి ఈ మూఢనమ్మకాలు పోవాలి, సమాజంలో బాల్య వివాహాలు పోవాలి, వితంతు వివాహాలు రావాలి, జరగాలి. అవును. జరగాలి అని చెప్పి చేసేవారు అనమాట. చేస్తూ ఆయన వీటి రాయడానికి ఆయన ఒక ప్రెస్ పెట్టుకున్నారు. ప్రెస్ పెట్టుకుంటే కింద గది మరి అప్పుడు ఇప్పట్లా కాదు కదండి, ప్రెస్ చాలా కష్టం. అవును. అక్షరాలు ఉంటాయి, అవన్నీ అక్షరాలని పెట్టుకోవడం, పేర్చి అవన్నీ. పేర్చి దాని మీద ఏమో కాగితం చేసి దాని మీద ఆయిల్ రాస్తారు, రాసి దాని మీద కాగితం పెట్టి ఉంటే అది చూస్తే దాని ప్రూఫ్ చూడాలన్నమాట. అవును. అయితే దానికోసం మేడ మీద ప్రెస్ ఉండేది, ఉమ్. కిందనేమో ఇతని ఆఫీస్ గది. ఉమ్. ఇతను ఏం చేసేవాడంటే స్లాబ్ ఒక కన్నం పెట్టిస్తాడు. ఓ. ఎవరైనా పెట్టిస్తారండి. అవును. కన్నం పెట్టించి ఆ మీదని వాడు కంపోజ్ చేసి ఆ కాగితానికి తాడు దారం కట్టి కిందకి వేసేవాడు. ఉమ్. వేస్తే అది అతను తీసుకొని, అంటే ఇన్నిసార్లు ప్రతిసారి మీదకి వెళ్ళి కిందకి వచ్చే. వాళ్ళు ఇవన్నీ లేకుండా ఆయనేమో దిద్దేసేవాడు. దిద్ది మళ్ళీ అలాగే పంపిస్తూ వాళ్ళు ప్రింట్ చేసేవాడు. మరి అంటే శతాధిక గ్రంథాలు అంటే చదవండి. ఆ రోజుల్లో అన్ని గ్రంథాలు రాయడము, తర్వాత అది ప్రింటింగ్ చేయడం అనేది చాలా కష్టం. అవును. ఎన్ని పత్రికలు, అవును. పత్రికలు అనేకమైన పత్రికలు పత్రికలు, రాశారు. ఆ పత్రికలకు కూడా ఇతను అదే విధంగా చేసేవాడు. పత్రికలు కూడా నడిపేవాళ్ళు. పత్రికలు ఎన్ని పత్రికలు నడిపారండి. సత్యవాదిని, అవును, సత్యవాది, ఉపన్యాస మంజరి, హాస్య సంజీవని, సత్య సమర్థిని, దేశీయ మహాసభ దాని ఉద్దేశములు, ఆ తర్వాత వివేకభక్తిని, తెలుగు జనాన, సతీహిత బోధిని, చింతామణి, ఇవన్నీ కూడా స్త్రీలను ఉద్దేశించి స్త్రీల అభివృద్ధి కోసం నడిపిన పత్రికలు. కొన్ని ఉపన్యాసాలు ఉన్నాయి ఇందులో, కొన్ని ఉపన్యాసాలు, దేశీయ మహాసభ దాని ఉద్దేశాలు ఏంటి అనే ఉపన్యాసాలు, ఇవన్నీ పత్రికలు అనమాట. ఇక చరిత్రలు రాశారండి ఆయన. ఒక్క ఇదే కాకుండా చరిత్రలు రాశారు. అయితే తర్వాత చెప్తాను. స్త్రీ జనోద్ధరణ కోసం ముందు ఏం చేశారో చెప్తాను. ఎక్కడైనా వాళ్ళ వితంతువులు ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని బతిమాలుకొని, లేదు మీ పిల్లని నేను బాగు చేస్తాను, మళ్ళీ పెళ్లి చేస్తాను, ఇంకా చిన్న పిల్ల పెరుగుతూ ఉంటే జీవితాంతం మీరు ఎంతకని దుఃఖాన్ని మోస్తారు, అనర్థాన్ని వాళ్ళకి తెలియజేస్తూ. అనర్థాలు. ఆ పిల్లకి వయసు వస్తుంది, ఆ పిల్లని ఎంత మీరు నియమాల్లో పెట్టి వంటింట్లో పెట్టినా
ఎవడో ఒకడు ఉంటాడు చెత్తవాడు. అవును. వాడి కళ్ళు పడ్డాయంటే వాడు ఆ అమ్మాయి జీవితంలో ప్రవేశిస్తే అవును. ఎన్ని అనర్థాలు అనర్థాలు జరుగుతాయి. కదా. ఆ. ఇవన్నీ వాళ్ళకి వివరించి అవును. చెప్పి ఎలాగో అలా వాళ్ళని ఒప్పించి ఉమ్. ఆ పిల్లని తీసుకొచ్చి హితకారిణి సమాజం అని స్థాపించారు. ఉమ్. ఈ పిల్లల్ని అందరినీ కూడా ముందు ఇంటికి తీసుకొచ్చి వాడు ఇంటికి తీసుకురాగానే ఆ భార్య అండి నిజంగా ఆవిడకి నమస్కారం ఆవిడ కందుకూరు గారి భార్య రాజ్యలక్ష్మమ్మ. కందుకూరు వీరేశలింగం గారి భార్య. ఉమ్. కాంగి అంటే దానికి ఈ ఆలోచనలన్నిటినీ ఆవిడ తప్పనిసరిగా తూచా తప్పకుండా అమలు చేసేది. ఆ పిల్లలు ఎవరైనా వస్తే ఎవరైనా విసుకుంటారు, ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అవును. ఏమిటి ఈ బాధ మనకి అని. ఆవిడ అలా కాదు. తిరిగి ఇతను బయటికి వెళ్ళి వచ్చేసరికి ఉమ్. ఆమె ఏమంటే ఇవాళ మీకు మంచి విషయం చెప్తాను, ఓహో. మంచి ఇది మీకు బహుమతి ఇస్తాను అనేది. ఏమిటి అంటే ఇదిగో ఇలా ఒక పిల్ల వచ్చింది, వాళ్ళెవరో వాళ్ళే కొంతమంది తల్లిదండ్రులు తెలుసు ఆ బాధ తెలుసు, అది ఎలాగో అలాగా ఆ ఆ పిల్ల పిల్లకి బాగుపడాలి. వివాహం కావాలి అన్నది వాళ్ళ ఉంది. మానసికం. అవును. అయితే సమాజం ఎలా ఉండేదంటే ఎవరైనా ఆ పిల్లకి వితంతువుకి వివాహం చేస్తానంటే సమాజంలో ఒప్పుకునేవారు కాదు. సమాజం నుండి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవును. ఉమ్. అయితే ఆ విధంగా అందువల్ల ఏంటంటే కొందరు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి బయలుదేరి ఎక్కడి నుంచో ఈ రాజమహేంద్రవరం ఉమ్. ఉన్నది, అక్కడ ఇలాంటి వాళ్ళందరినీ బాగు చేస్తున్నాడు అతను ఉమ్. అని చెప్తాం. కనుక్కుని వచ్చి వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అంచేత ఇలాగ ఒక పిల్లని తీసుకొచ్చారండి తల్లిదండ్రులు. ఉమ్. ఇలా ఇచ్చారంట అమ్మ నాయన అని ఎంతో సంతోషించి కూడా అవును. అతనికి ఏదో ఒక ధనము అవును. ధన మూట దొరికినట్టు దొరికినట్టు. వస్తే అవును ఆ, అమ్మయ్య. వివాహానికి. అవును. అంటే ఒక జీవితం కాపాడుతున్నానమ్మా. కాపాడుతున్నాను, దాని వల్ల అవును. జరిగే అనర్థాన్ని ఆపగలుగుతాను. ఆపగలుగుతాను. చాలా పెట్టి పాఠశాలలో ఒకసారి విద్యను ఏర్పడు. అవును. అలాగే మగవాళ్ళకు కూడా చెప్పి ఈ వితంతువుని ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి నేను చూసుకుంటానని నేను ఉమ్. అని ఆయన ఏం చేశారంటే ఒక తోట కొన్నారు. ఆయన తోట కొంటే ఏం చేస్తారంటే దాని ఫలసాయం తింటారు, అవును. లేదా అది ఇప్పట్లో అయితే కొట్టించేసి శుభ్రంగా ఇల్లు కట్టేసి అమ్మకాలు లేకపోతే అద్దెలకు కూడా అంత రియల్ ఎస్టేట్ అది. అది రియల్ ఎస్టేట్. అవును. అంటే అతను అలా కాదు, అవును. ఆ తోటలో ఉన్నది ఇదంతా కొట్టి తోటలో కొన్ని ఇల్లు కట్టించాడు. ఓహో. ఇల్లు కట్టించి ఆ ఇల్లు వరసగా ఉండేవన్నమాట. ఎవరైనా విధమైన పిల్లలంటే వితంతువైన పిల్లలు వివాహం చేసుకుంటే వాళ్ళకి ఇల్లు ఇస్తాను. ఓ. ఇంకా అంతటితో అయిపోలేదు, ఉద్యోగం దొరికే వరకు నేను పోషిస్తాను. అతనే పోషించాను. తన ఆస్తిని వితంతు వివాహ అంతే అంతే అభివృద్ధి చేయడానికి కోసం అంతే. ఆయన ఈ వెచ్చించారు. సంస్కరణ కోసమే సంస్కరణ కోసమే. అతను తన ఆస్తి అంతా చేశాడు. ఆ విధంగా అతను ఉద్యోగంలో జీతం వచ్చే జీతం అన్ని అంతే, అన్ని దానికోసమే ఇది దానికోసమే వెచ్చించేవారు. సంస్కరణ. వెచ్చించేవారు. ఆ విధంగా వాళ్ళని చేసి వాళ్ళు అప్పుడప్పుడు గొడవలు పెట్టేవారు, అల్లర్లు పెట్టేవారు. పెట్టినా సరే ఆ మగ పిల్లలందరూ వాళ్ళు చెప్పి వాళ్ళకి ఇదిగా మంచిగా చెప్పి వాళ్ళని చక్కగా చేసి వాళ్ళ ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా ఈయన తోడ్పడేవాడు ఉద్యోగం రావడానికి కూడా. ఆ విధంగా చేసేవాడు. అంటే ఎలాగో ఒకలాగా అది వాళ్ళ కుటుంబం అయింది కదండి. ఆ పిల్ల ఒకటి భార్య అయింది. ఒకటి భార్య అయింది అంటే ఆ పిల్ల కొంత పిల్లలకి తల్లి అవుతుంది. ఆ తల్లి పిల్లల్ని చక్కగా పెంచాడు. గతం పోయింది అంటున్నాం. గతం పోయింది. ఇంకెవరు పెళ్లి అయింది అంటే వాళ్ళ మీద ఎవరో ఎదుర్కొంటూ పన్నెత్తి చూసేవాడు. అంచేత ఆ విధంగా ఆ పిల్లకి ఆ రోజుల్లో సమాజం కూడా క్రమశిక్షణగా ఉండేది. ఆ క్రమశిక్షణలో ఎక్కడో పుష్టిగా ఉంటాడు. శివనంలో గంజాయి మొక్క తప్పదు. అంచేత అలాంటి గంజాయి మొక్కల్ని కూడా ఇతను బాగు చేసి డీల్ చేశాడు. అయితే ఇలాగా ఈ వితంతు వివాహాలు చేస్తున్నాడు అని సమాజంలో కొంతమంది ఛాందస్సులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా కోపం వచ్చి అందరూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళంతా ఒక దగ్గర సమావేశం అయ్యి ఇలాగా మన అంతా పాడు చేసేస్తున్నాడు. వితంతువు మళ్ళీ వివాహం ఏంటి, దేవుడు ఆ పిల్లకి రాయలేదు అంచేత చచ్చిపోయాడు, మొగుడు చచ్చిపోయాడు, వితంతువు అయిపోయింది. దాన్ని మళ్ళీ పెళ్లి చేస్తే మనం శాస్త్రానికి విరుద్ధం. శాస్త్రానికి విరుద్ధం. అంచేత వీటిని ఎలాగైనా ఆపాలంటే ఎవరు ఆపలేదు. అప్పుడు ఏం చేశారంటే దీన్ని వెలివేస్తాం అని అప్పుడు నీళ్ల వాళ్ళు నీళ్లు తేవాలి. మరి వీళ్ళందరికీ వంట చేయడానికి కట్టెలు కావాలి, కట్టెలు పోయే కదండి. ఆ కట్టెలు కావాలంటే కట్టెల వాడు కట్టెలు తెచ్చి పెట్టాలి, పనివాడు పని చెయ్యాలి. వీళ్ళందరూ చేరి ఆ నీళ్లవాడి చేత నీళ్లు రానివ్వకుండా
ఓ నీళ్లు పోయకుండా అవును కట్టెల వాడి కట్టెలు తేకుండా వీళ్ళందరూ కట్టెలు చేశారు. చేసి నిన్ను వెలివేసేస్తున్నాం అని చెప్పి బాహాటంగా అనుకుంటున్నారు. మరి చిరదవల్లారా మీరు నన్ను వెలివేయడం ఏంటి, నేనే మిమ్మల్ని వెలివేస్తున్నాను అవును అంత ధైర్యంగా. అంతేగాని అయ్యో ఇదేమిటి మంచి చేస్తే చెడుస్తున్నది నాకు ఎందుకు వచ్చిన బాధ అని ఎప్పుడు అనుకోలేదు. భార్య కూడా అలా అనలేదు. ఏమండి మనకి ఎందుకు వచ్చింది, ఊరంతా వెలివేస్తున్నారు. వెలివేయడం అంటే ఏమిటండి, ఓ పసుపు కుంకానికి పిలవరు, ఓ పండుగ పున్నం అయితే పిలవరు. వీళ్ళు ఊళ్ళో ఉన్న మనిషి కాదు, ఆ ఊర్లో ఉన్న మనిషి కాదు, కుటుంబం కాదు, పక్క నుంచి వెళ్ళిపోతారంటే అది మరీ అవమానం. అవును ఇంట్లో ఒక శ్రావణ మంగళవారమో మరొకటో వినాయకుడు ఏదో అవుతుంది, ఏదో ఒకటి నలుగురిని పిలుచుకుంటారు, బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. ఈవిని పిలిచి వస్తారు, ఇరిగింటి వాళ్ళని పిలిచేవారు, పొరుగింటి వాళ్ళని పిలిచేవారు, ఈవిని పిలిచి వస్తారు. అది అవమానం కదా. అలాంటి అవమానాలు కూడా ఆయన కోసం సమాజం కోసం ఆయన అవి కూడా భరించారు. అయితే ఏం చెయ్యాలి, వీళ్ళందరికీ పాఠశాల పెట్టారు. ఇంకా ఒక ముఖ్య విషయం కందుకూరు ఏం చేశారు తెలుస్తుంది, మొట్టమొదట తాను పెట్టిన పాఠశాలలో పంచములకి సీట్లు ఇచ్చారు. మొట్టమొదట దళితులకి హరిజనోద్ధరణ కూడా చేశారు. దళితులని ఆదరించి పాఠశాలలో వాళ్ళని వాళ్ళ విద్యా నేర్చుకోవడానికి ప్రవేశం కలిగించారు. ఆ రోజుల్లోనే 1800 ఉత్తరార్థం మొట్టమొదట పంచములకి అంటే దళితులకి పాఠశాలలో ప్రవేశం కల్పించిన వాడు కందుకూరి. మనం బాహటంగా గట్టిగా చెప్పచ్చు. హరిజనోద్ధరణ హరిజన విద్య అన్నది ఆయనే మొట్టమొదటి సంస్కారం, సమాజంలో సంస్కారం. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయనే మొట్టమొదట దళితులకి పాఠశాల ప్రవేశం కల్పించారు. అలాగే పిల్లలందరినీ చదివించడం. తర్వాత ఏమో రాసిన ఇవి కూడానండి అలాగే 5వ క్లాస్ చదువుకుంటే చాలు కనీసం. ఎందుకంటే అప్పుడు పాఠాలు కూడా మంచి పాఠాలు ఉండేవి, నీతి నియమాలు ఉన్నటువంటివి, అలాంటి కథలు ఉండేవి అన్నమాట. అంచేత అతను గోల్డెన్ని రాశారు. స్త్రీల కోసం సత్యవతి చరిత్ర, ఆ తర్వాత సత్య సంజీవని, దేహారోగ్య బోధిని, సతీహిత బోధిని, సత్య ద్రౌపది సంవాదం, చంద్రమతి చరిత్ర, నీతి కథా మంజరి, పత్నీహిత సూచిని, స్త్రీ నీతి దీపిక, చమత్కార రత్నావళి, పద్య గద్యాలు రాశారు. పద్యంలోని గద్యంలోని ఇవన్నీ ప్రత్యేక గ్రంథాలు. ఇవన్నీ కవి మామూలు నాటికల దాకా వాటిలాగా రాసినవి ఇవి. అంటే స్త్రీలు ఇవి చదివి వాళ్ళు మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచన సరళి మారాలి. అమ్మా ఆయన భాష తెలుగు సరళీకృతంగా ఉండేదే, గ్రాంధికంలో ఉండేది. మొదట్లో సరళ గ్రాంధికం, మంచి గ్రాంధికం. అప్పుడు మొదట్లో అతను రాసినప్పుడు చాలా గ్రాంధికంగా ఉండేదండి. అమ్మో మొదట్లోని శబ్దాంధ్ర నిరోష్య నిర్వచన నైషధం రాశాడండి. మొదకలేని పొయ్యిలాగా రాశాడనమాట. తర్వాత శుద్ధాంధ్ర ఉత్తర రామాయణం రాశాడు. శుద్ధాంధ్ర భారత సంగ్రహం, అభాగ్యోపాఖ్యానం, రసిక మనోరంజనం, అలాగే పథిక విలాసం. గ్రాంధిక భాష. మొదట్లో గ్రాంధిక భాషలో రాశారు, తర్వాత వ్యవహారిక భాషలో వచ్చారు. మరి వ్యవహారికం కాకపోయినా అందరికీ అర్థమయ్యే రీతిలో అతను రచించాడు. అలాగే నాటకాలు రాశాడు. అభిజ్ఞాన శాకుంతలం అని ఒక నాటకం. అలాగే ప్రబోధ చంద్రోదయం రాశాడు. మాళవికాగ్ని విక్రము, రత్నావళి, ఇవి సంస్కృత నాటకాన్ని తెలుగులోకి తర్జమా చేశారు, తెలుగులోకి అనువాదం చేశారు. అలాగే ప్రహ్లాద, దక్షిణ గోగ్రహణం, కళ్యాణ కల్పవల్లి, వివేక దీపిక, సత్యహరిశ్చంద్ర, అలాగే కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా ఇతను రాశారు. నాటకాలు ఈయన రచించారు. ఒకటి నవలలు చూస్తే రాజశేఖర చరిత్రం చెప్పుకున్నాం కదా, అలాగే సత్యరాజ పూర్వదేశ యాత్రలో అని అది కూడా బాగా చాలా రోజులు నాళ్ళైతే పత్రికల్లో ఎందులోనో సీరియల్ గా వచ్చేది. అది ఒకటి. ఈ రెండు కూడా అతను రాసిన నవలలు. ఈ స్త్రీల కోసం ప్రత్యేకంగా సత్యవతి చరిత్ర, తర్వాత ఏమో చెప్పాను కదా సత్య సంజీవని, దేహ ఆరోగ్య బోధిని, దేహం తర్వాత ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి, మూఢనమ్మకాలు పెట్టుకొని అది
ఇంత జ్వరం ఉన్నా 4వ రోజు స్నానం చేయాలని నీటి పోషిస్తే అది ఏమిటవుతుందో కాస్త పనులు వచ్చేయడం అంచేత తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అది కూడా ఆరోగ్య చిట్కాలు కూడా చెప్పారు. అవన్నీ కూడా స్త్రీల కోసం తర్వాత చరిత్రలు కొన్ని రాశారు. ఆంధ్ర కవుల చరిత్ర అతను రాసింది. ఆంధ్ర కవుల చరిత్ర ఖచ్చితంగా ఆంధ్ర కవుల చరిత్ర అది అంటే ప్రారంభం నుండి రాశారు. ఆంధ్ర కవుల చరిత్ర ఆయన తర్వాత వరకు రాశారు. ఆయన వరకు అలాగే ఉత్తమ స్త్రీ చరిత్రలు రాశారు. అలాగే స్త్రీ చరిత్ర అతనే 1-2 భాగాలు స్త్రీ చరిత్ర రాస్తున్నారు. ఆయన స్త్రీ చరిత్ర కానీ మనం చదివినట్లయితే ఈ మహామనిషి నిద్రపోయాడా భోజనం చేశాడా అని సందేహం వస్తుంది. నిరంతరము నిరంతరము ఇలాగ సాహిత్య అనే ఆయుధం పట్టుకొని సమాజాన్ని ఉద్ధరించడం. సమాజాన్ని సాహిత్య ఆయుధంగా సమాజాన్ని ఉద్ధరించడం. ముందు అక్కడ ఉన్న పుల్లుని గంజాయి మొక్కల్ని కొట్టేయాలి. కొట్టేసి తులసి మొక్కల్ని పెంచాలి. అలాంటి ఇదనమాట. అలాగా అతను ఆయుధం ఏమిటి అంటే సాహిత్యం. దీంతో సాహిత్యంలో పత్రికలు రాశాడు, ఉపన్యాసాలు ఇచ్చాడు. మరి తర్వాత నీతి గ్రంథాలు సంధి విగ్రహం మనకి పంచతంత్రం ఉంది. మిత్రలాభం మిత్రభేదం ఆ రెండు తను చెన్నైశ్వరి అనువాదం చేశాడు. సంధి విగ్రహం ఉన్నాయి. ఈ రెండింటిని ఇతనే. అయితే ఆ విగ్రహం విగ్రహం అన్నది చదవడానికి కూడా కష్టమే. అంత కఠినంగా ఉంటుంది. అది ఒకసారి 10th క్లాస్ కి ఎంతో పెట్టారు. పాఠ్య పుస్తకంగా విగ్రహం పెట్టారు. 10th క్లాస్ బోధిస్తున్న రోజుల్లో పెట్టారు. నేను బోధించాను. మీరు ప్రారంభం తెలుగు పండితుగా ప్రారంభించారా? మీ ఎలాగా? మామూలుగా సెకండరీ గ్రేడ్ సెకండరీ గ్రేడ్ అని కాదు. ఏమంటున్నారు సెకండరీ గ్రేడ్ టీచర్ అంతే. అయితే అలా ప్రారంభించి తర్వాత ఒక 10 ఏళ్ళతో అప్పుడు ఎందుకో అలాగా నేను బిఏ చేస్తే బాగుండు. అందరూ బిఏ చదువుతున్నారు. నాకు కోరిక అనమాట. అంటే బిఏ చదవాలి, నా పేరు పక్కన బిఏ రాసుకోవాలి, ఎప్పటికైనా అవుతుందా అని అంటే ఇక ఎందుకు ఉండదు అని చెప్పి మా వారు కూడా దానికి ఉంది. అయితే బిఏ కట్టడానికి తెలుగు బిఏ కడితే ఇలా ఈ ట్రైనింగ్ చాలడానికి తెలుగు పండిట్ అయిపోవచ్చు. మళ్ళీ వేరేగా బిఏది ట్రైనింగ్ ప్రమోషన్ వస్తుంది. అయితే సరే అన్న. అప్పటిదాకా నాకు తెలుగు బిఏ చదవాలి, ఎంఏ చదవాలి ఏం నాకు తెలియదు. అయితే కవిత్వం అనే దాని మీద నాకు ఉంది. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి రాస్తూ ఉండేదాన్ని, ఏదో ఒకటి అలా రాస్తుండేదాన్ని. ఒక ఛందస్సు అవి నాకు అప్పుడు తెలియదు. అయినప్పటికీ ఏదో రాస్తుండేదాన్ని. అయితే అప్పుడు సరే అని మరి బాలవ్యాకరణం తెప్పించుకొని చదివి అలా 2-3 ఏళ్ళు గడిచిపోయింది. చదివి కూడా చదువుతున్నాను. ఉండే జిజ్ఞాస ఉంది, ఆలోచన ఉంది. కానీ పరీక్ష కట్టడం ఉంటుంది. మొత్తానికి పరీక్ష కట్టడం జరిగింది. బిఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉద్యోగం చేస్తూ పిల్లలు చదువు చూసుకుంటూ నేను బిఏ పరీక్ష పాస్ అయ్యాను. అంటే వేరే ఊళ్ళో ఉండి శ్రీకాకుళం వచ్చి పరీక్ష రాయాను. ఆ విధంగా పరీక్షలు రాసి పాస్ అయ్యాను. ఆ తర్వాత బిఏ అయిన తర్వాత మరి బిఏడి తెలుగు పండిట్ ఉద్యోగం వచ్చింది నాకు. వచ్చేసిన సరే బిఏడి కూడా అయిపోతే మంచిది మరి ఎందుకని చెప్పేసి సరే కంటెన్షన్ కోర్స్ ఏదో అంటారు కదా మనకి. 5 నెలలు 6 నెలల కోర్స్. అది జీతం మీద మనం సెలవు పెట్టుకొని వెళ్ళచ్చు. ఆ విధంగా సెలవు పెట్టుకొని వచ్చేసి ఆ బిఏడి ట్రైనింగ్ మహారాజా బిఏడి కళాశాల విజయనగరం అందులోనే చేరాను. బిఏడి అయిపోయింది. అవి బిఏడి అవుతూ ఉండగానే ఇంకా అవ్వకముందు నేను ఎంఏకి ఎందుకంటే ఎంఏ సిలబస్ చూస్తే బిఏలోనే చదివినవన్నీ ఎంఏలో ఉంటుంది. కొంచెం విస్తృతం అవుతుంది. కానీ అదే ఇలాగా నాకు అనిపించింది. ఏ టాపిక్స్ నేను చదివానంటే నేను ఎంఏ కూడా అయిపోతాను అని చెప్పి ఎంఏ చేశాను. ట్రైనింగ్కి వెళ్ళేసరికి నాకు ఎంఏ ఫస్ట్ ఇయర్ ప్రీవియస్ అయిపోయింది. ఆ తర్వాత ఎంఏ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయింది. బిఏడి అయిపోయింది.
అయిపోయిన తర్వాత పిహెచ్డి అప్పుడు ఓ కోరిక పుట్టింది. పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేయాలి. పిహెచ్డి చేయాలంటే అప్పటికి జూనియర్ లెక్చరర్ ప్రమోషన్ కూడా వచ్చింది. ఓ అయితే జూనియర్ లెక్చరర్స్ కి కానీ హై స్కూల్ వాళ్ళకి కానీ పిహెచ్డి ఇవ్వరు. ఓ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ప్రైవేట్ గా చేయడానికి అవకాశం లేదు. డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ వాళ్ళకి అవసరం ఉంది కనుక కాబట్టి ఇస్తారు. ఉమ్, పిహెచ్డి మస్ట్ అనమాట. అవును. నాకు ఇవ్వరు. కాబట్టి ఏం చేయడం, అలా ప్రతి సంవత్సరం అప్లికేషన్ పెడుతూ ఉండేదాన్ని. ఓమార్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుతూ ఉండేదాన్ని. అయితే అయిపోతే అప్పుడు ఏంటి అయిందంటే కొన్ని ఎంఈడి చేస్తాను, ఇది పట్టుకొనేనా మెల్లిగా పిహెచ్డికి అడగొచ్చునేమో. ఎంఏ అన్నిటి ఎంఏ అయిపోయింది కాబట్టి MED. ఎంఈడికి అప్లై చేశాను రెండింటికి. ఒక ఎడ్యుకేషన్ బీఈడి అయింది కాబట్టి ఎంఈడి ఎడ్యుకేషన్కి, ఒకటి తెలుగు, రెండింటికి పెడితే రెండింటిలోని సీట్లు వచ్చాయి. ఓ సీట్లు వచ్చేసరికి ఏం చెయ్యాలి, నాకు ఎడ్యుకేషన్ అయితే ఈజీ. అవును. ఎడ్యుకేషన్లో ఉన్నాను, ఎడ్యుకేషన్ నాకు ఈజీ అయిపోతుంది. ఎంఈడి చేస్తే ఈ ట్రైనింగ్ స్కూల్ వాడుకొని ట్రైనింగ్ కాలేజీలో నాకు వస్తుంది ప్రమోషన్. కానీ నాకు ఎందుకో ఈ సబ్జెక్ట్ మీద కొంత ఇది ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను తెలుగు ఎక్కువ తెలుగులో తీసుకున్నాను. ఎంఈడి చేయిస్తాను, చేసేసి బీఈడి అయ్యాక ఎంఈడి చేస్తాను. ఎంఈడి అయ్యాక ఎంఫిల్ కూడా నాకు ఎడ్యుకేషన్ లో వచ్చింది, ఇందులో తెలుగులో వచ్చింది. అయితే అప్పుడు చేశాను కాబట్టి నాకు ఎడ్యుకేషన్ నాకు ఈజీ, ఎడ్యుకేషన్ లో ఈజీ అవుతుంది. ఇది కొంచెం కష్టమైన, ఇది మనకి ఇష్టం, అందుచేత తెలుగులోని అప్పుడు ఎంఫిల్ చేసింది. ఎంఫిల్ అయిపోయింది. ఎంఫిల్ ఏం తీసుకుందాము అంటే నేను ఒక 20 టాపిక్స్ నేనే రాస్తూ వెళ్ళాను. సాధారణంగా ఎంఫిల్ చేసిన వాళ్ళకి గైడ్ చెప్తారు, ఇస్తారు. అలా కాకుండా అప్పటికప్పుడే నేను కొన్ని ప్రవచనాలు చేయడం, బోల్డ్ ఉపన్యాసాలు, ఇవన్నీ రచనలు చేయడం, కవితలు రాయడం, ఇవన్నీ అప్పుడు కూడా బోల్డ్ ఉన్నాయి. అంచేత అందుకు ముందు వీరేశలింగం గారి మీద లేకపోతే గురజాడ మీద ఏం చేయాలి, నువ్వు 20 టాపిక్స్ రాసుకెళ్ళాను, ఈ మీద అయిపోయిందమ్మా అన్నారు. ఏం చేయడం అండి అంటే కందుకూరి మీద చూడండి, ఇంకేదైనా కందుకూరి ఏం లేదు, ఓవరాల్ గా చేసింది మొత్తం చేయగలనా అనుకున్నాను. అయితే మనకి ఇష్టమైంది కాబట్టి అదేదో పాటలో చెప్తాడు, కష్టమైన ఇష్టమేనని. అలా కష్టమైనా సరే ఇష్టం కాబట్టి అందుకని స్త్రీ జనోద్ధరణ అని పెట్టుకుంటాం అనుకొని వారు చేసిన స్త్రీ జనోద్ధరణ మీద చేశాను. అయితే నాకు ఎక్కడ బాగా స్ఫూర్తి నేను పొందానంటే ఆయన జీవిత చరిత్ర 1-2 భాగాలు. ఆ 2 భాగాలు చదివినప్పుడు ఇందులో అతను ఎప్పుడు నిద్రపోయాడు, ఎప్పుడు భోజనం చేశాడు, మరి ఇతనికి ఏం మరి వేరేగా లైఫ్ ఏం లేదా అనిపించుతుంది అనమాట మనకి. అది చూసి మనమైనా అలా ఎందుకు చేయకూడదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆ స్ఫూర్తే ఇప్పటికీ కూడా నేను 24 గంటలు ఏదో ఒకటి చేస్తున్నాను. 12 వరకు ఏదో రాయడం కానీ ఏదో అనేకం చేస్తాను, అనేక ప్రక్రియలు. మీరు అన్ని ప్రక్రియలు రాశారమ్మా, కథ, కవిత, పద్యం, నాటక, వ్యాసం. ఆ తర్వాత ఏమో పజిల్స్. నిజంగా మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగం అమ్మా. మీరు చాలా చక్కని ఆస్ట్రేలియాలో ఒక పత్రిక ఉంది, వీధి అలుగు అని. ఆ పత్రిక పేరు ఆస్ట్రేలియాలో ఉంది. ఆస్ట్రేలియా తెలుగు వారి కోసం పెట్టినటువంటి పత్రిక వీధి అలుగు. అది ఆస్ట్రేలియా అంతా వెళ్తుంది, మిగతా దేశాలకు కూడా వెళ్తుంది. తెలుగు వాళ్ళు ఎక్కడ వాళ్ళతో వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్తుంది. అయితే దానికి వాళ్ళేమో ఒకతను పరిచయం అయ్యాడు. అయితే అందరూ దొరుకుతున్నారు, మాకు పజిల్స్ రాసేవాళ్ళు దొరకలేదండి అన్నారు. అయ్యో పజిల్ రాయడం నాకు ఇష్టం అన్నాడు. పదవినోదం గళ్ళు అడ్డుగా నిలువుగా అలాగా అది నాకు ఇష్టం అండి, అయితే మీరు రాయగలరా అన్నారు. రాయగలరా, మీకు ఎన్ని కావాలో రాస్తాను. అయితే అది రాయడానికి 3 రోజులు పడుతుంది. ఇంట్లో పనులు ముందేమో తయారు చేసుకోవాలి, ఏంటి నిలువు అంటూ ఏ పదాలు వస్తాయి ఆ జాగ్రత్తగా చూసుకోవాలి. నిలువుకి అడ్డుకి అందులో అక్షరాలు కుదరాలి కదా, అది చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ క్లూలు రాయాలి, వీటన్నిటికీ కూడా క్లూలు రాయాలి. వాడు చూసుకోవడానికి క్లూ మనం కొంచెం నడిపించాలి, నింపడానికి. అంచేత ఆ క్లూ రాయాలి. దాన్ని రాసి పంపించాను, పంపిస్తే చాలా వచ్చాయి. అలాగే కోడి రామూర్తి గారి వ్యాసం రాయమన్నాడు,
అది రాశాను. అవును. ఆస్ట్రేలియా పత్రికలు అది కూడా ప్రచురితమైంది. ఇంకేవో రాశాను పత్రికలు. అలాగే చాలా రాశాను. అన్ని ప్రక్రియల్లోని అతన్ని చూసి కందుకూరి వీరేశలింగం గారిని చదివి స్ఫూర్తిని పొందాను. అంతవరకు ఇంత పట్టుదల లేదు. అయితే మనం ఉన్ననాళ్లే కదా మనం ఏదైనా చేయగలం. ఆ తర్వాత ఏం చేయలేం కదా. అందుచేత మనం బాగుందన్నాడు మనం ఏదైనా చెయ్యాలి. మనకున్న సరస్వతి కటాక్షం అనండి, ఇది అదృష్టం అనండి, తల్లిదండ్రులు వల్ల వచ్చిన ఆశీర్వచనం అవనండి, భగవంతుడి కృప అనండి, ఏదైనా సరే మనకి ఏదో ఇచ్చారు భగవంతుడు. కూర్చుంటే రాయగలిగే ఇది ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం అది ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా కందుకూరి వీరేశలింగం గారి స్త్రీ జనోద్ధరణ విషయాన్ని తీసుకున్నారు. తీసుకొని చాలా ఇదిగా చేశారు. చాలా కష్టపడ్డాను నేను. ఆ తర్వాత గైడ్ ఇక్కడ రాస్తున్నాను ఎంతవరకు వచ్చారని అంటే ఇక అది ఉన్నాను సార్, ఆపేయండి అన్నారు. ఆపేయడం ఎలా సార్, నడి మధ్యలో సముద్రం మధ్యలో ఉన్నాను ఇప్పుడు నేను, ఎక్కడ ఆపేయమంటారు అన్నారు. కాదు మెల్లిగా కంప్లీట్ చేయండి. 400 పేజీలు రాశారు. 400 పేజీలు కూడా పిహెచ్డి చెప్పాను కదా. ఎంఫిల్ ఇందులో వచ్చింది. ఎంఫిల్ ఏం చేద్దాము అంటే పెద్ద తీసుకుంటే ఎక్కువ అయిపోతుంది. ఎంఫిల్ చిన్న గ్రంథం చాలు. అంచేత అతని కందుకూరు ప్రహసనాలు తీసుకున్నాను. ఈ ప్రహసనాలు ఈ ప్రహసనాలన్నీ కూడా అన్ని కూడా ఈ మూఢాచారాల మీద, మూర్ఖపు ఆలోచనలు, తర్వాత మగవాడి తాలూకా దాష్టికం, మగవాళ్ళ మీద దాష్టికం, ఇవే ముఖ్యంగా ప్రహసనాలు తీసుకున్నారు. పట్టు వ్యంగ్యం, చిలకమట్టి ప్రశ్నలు రాశారు, హాస్యంగా ఉంటాయి. కానీ ఇతనికి మాత్రం పట్టు వ్యంగ్యం, అంతా వ్యంగ్యమే రాసిన ప్రశ్నలని. వాటి మీద కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత మరెందుకు అందులో ఎలాగా ఒక భాగం చదివేశారు మీరు, ఇంకా మరి మీరు రాసుకొచ్చిన టాపిక్స్ అన్ని అందరూ అంశాల మీద పిహెచ్డీలు అయిపోయి అంచేత మొత్తం లేకుండా జీవితం మీద చేసేయండి. జీవితం మీద అంటే నాకు నచ్చిన పాయింట్ ఏంటి, స్త్రీ జనోద్ధరణ. అదే నాకు కావాలి, దాని మీద చేసి జరిగింది. నిజంగా కందుకూరి అతను మహానుభావుడు, యుగ పురుషుడు. అతను స్వార్థం ఏమీ లేదు. అతనికి మిగలాలి, అయ్యో ఇది ఖర్చు అయిపోతున్నదని బెంగలేదు, ఏమీ లేకుండా అటు ఒకవైపు సాహిత్యం, ఒకవైపు సమాజం స్త్రీ అంతా సాహిత్యం అంతా కూడా అతను స్త్రీ జనోద్ధరణకే చేశాడండి. అలాగే మరికొన్ని సమకాలికమైన పత్రికలు కొన్ని ఉండేవి. వాటిలో ఈయన రచనలు వచ్చాయి. ఆంధ్ర భాషా సంజీవిని, తర్వాత అముద్రిత గ్రంథ చింతామణి, పురుషార్థ ప్రదాయిని, విద్వన్ మనోహారిణి, సత్యాన్వేషిణి, ఆర్యమాత బోధిని, సకల విద్యార్థిని, సరస్వతి, గోదావరి విద్యా ప్రబోధిని, ఇంకా హిందూ జన సంస్కారిణి, కళావతి, వాగ్వల్లి, శ్రీ యాక్షిణి, రాజహంస, ఇలాంటి ఎన్నో పత్రికలు ఉంది సమకాలీన. వాటన్నిటిలోని ఈ వ్యాసాలు కూరి వస్తున్నారంటే అందరూ కూడా మాట అన్నట్టుగా ఉండేది అతని రచనలు, ఉపన్యాసం. అలాగే ప్రార్థనా మందిరాలు పెట్టారు. ప్రార్థనా మందిరాలు ఏదో వారానికి 2 సార్లు ఒక దగ్గర అందరూ కూడి ప్రార్థన చేయడం. అక్కడ కూడా స్త్రీల అభివృద్ధి కోసమే అన్ని చెప్పుకొని అందరూ ప్రార్థనలు చేసేవారు. అతను ఏ పని చేసినా స్త్రీ జనోద్ధరణ అదే అక్కడ ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఆ రోజుల్లో ప్రబలంగా స్త్రీ విద్య అన్నది ముఖ్యం. స్త్రీ విద్య కావాలి, స్త్రీ సంస్కరణ, బాల వితంతువుల్ని బాల వితంతువుల్ని చక్కగా మామూలు సమాజంలో మనిషి మహిళగా తీసుకురావాలి. అది అతని ఉద్దేశం. హితకారిణి సమాజం పెట్టాడు. హితకారిణి సమాజం పెట్టి దాని ద్వారా అలాగే తర్వాత ఇంకా వివిధ సంస్థలని స్థాపించారండి. గ్రంథాలయాన్ని పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ గ్రంథాలయం. ఎందుచేత అంటే ఆ గ్రంథాలయంలో పుస్తకాలు ఎవరో ఒకడు ఎప్పుడో ఒకటి చదువుతారు. చదివారు అంటే వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేకే కదా పఠనము ఇవన్నీ లేకే వీళ్ళు ఇలా తయారయ్యారు అని చెప్పి ఆయన ఆ విధంగా చేశారు. ఇంకొకటి కాదు, ప్రార్థనా మందిరాలు కట్టించారు. ముఖ్యంగా ఇతర సంస్కరణలు ఏంటంటే చెప్పాను కదా, దళితులకి ప్రవేశం, దేవాలయ ప్రవేశం, ఇవన్నీ కూడా ఆయన చేశాడు. మరి భార్య కూడా అందుకు అనుగుణంగా చాలా ఇదిగా అతనికి సహకరించేవాడు.
సహకరించేదండి. మరి శ్రీజన భారతిలో కందుకూరి స్థానం ప్రథమం ఉమ్. ఖచ్చితంగా మనం చెప్పచ్చు. స్త్రీ జనోద్ధరణలో మొదటి వ్యక్తి ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు కందుకూరి గారు. వారినే చెప్పాలి. అవును. తర్వాత మనకి గురదాడు అప్పారావు గారు కన్యాశుల్కం రాశారు. అవును. అంటే కందుకూరి అప్పుడే చేసేసి అవును. ఫోటో పద్ధతిలోకి వెళ్ళామనుకోండి, అవును. ఆ ఫోటో సెట్టింగ్ అన్ని చూసుకొని ఫోటో తీసి నేను నెగిటివ్ అవును. ఇస్తే కదా తర్వాత కాపీలు వస్తాయి. వస్తాయి. అలాగా అలాంటి నెగిటివ్ తయారు చేసి ఇచ్చినది కందుకూరి వీరేశలింగం గారు. దాన్ని తర్వాత మిగతా వాళ్ళు ప్రింట్ చేసి- సంస్కరణలోకి ప్రింట్ దిగారు. చేసి అవును. ప్రపంచానికి ఇచ్చింది. కన్యాశుల్కం. కన్యాశుల్కం కన్యాశుల్కం. ప్రింట్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు కదా, అవును. ఫోటో తీసుకున్నది అది కన్యాశుల్కం అనుకోవాలి. అవును. అవును. అంటే దీని అంతటికి మూలం మొట్టమొదట ఈ కన్యాశుల్కము అప్పట్లోనే ఈ వేశ్య ఇది ఒకటి ఉంది. అవును. అవును. అతను ఆ వేశ్యల మీద, ఆ వేశ్య వ్యవస్థ మీద అవును. ఇయ్యబట్టాడండి దిద్దుబాటు. వచనాల్లో. అవును. అతను ఎవరు? అతను వీరేశలింగం పంతులు గారు. అవును. గురజాడ అప్పారావు గారు. ఆ. ఇతను ఆ వేశ్య వ్యవస్థ మీద అతను సున్నితంగా రాశాడు. మొదలువాణిని పెట్టి సున్నితంగా రాశాడు అతను. అవును. ఇతను అలా కాదు, ఉమ్. ఇతనికి ఇన్ని లేవు కదా. అవును. చట్పట్. అవును. ఏదైనా కటువుగా చెప్పడమే చెప్పి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతని. అతను అందుకే భయం వేసి అవును. పెళ్లిళ్ళు జరిగేవంటే ఆ సాని మేడాన్ని పెట్టాలి. అవును. ఎవరిని పెడతారు? అనేక మేడాలు ఉండేవి. అందులో ఎవడైతే పెద్దవాడు ఉన్నాడో వాడికి ఏ సాని పరిచయం ఉందో ఆ సాని తాలూకా మేడం అక్కడ పెట్టాలి. అవును. అలా ఉండేదన్నమాట పరిస్థితి. అవును. అవి చూసి ఇతనికి గొప్ప కోపం వచ్చేస్తూ ఉండేదన్నమాట. అవును. ఇంత ఇన్ని చెప్పినవాడు, ఇన్ని కబుర్లు చెప్పినవాడు, ఇన్ని పూజలు చేసినవాడు, మళ్ళీ అదేంటది. అవును. అంచేత ఆ విధంగా ఆ ఆ వేశ్య వ్యవస్థను కూడా నిర్మూలన చేయాలి. అవును. నిర్మూలన చేసి ఈ విధంగా అలా ఏంటంటే అలా చెయ్యకపోతే ఈ పురుషులందరూ భార్యల్ని చులకన చేసి భార్యల్ని దూరంగా పెట్టి ఆ వేశ్య వాటికి వెళ్ళిపోవడం, అవును. దానివల్ల అనేకమైనవి రుగ్మతలు, అవునవును. ఆ అనారోగ్యాలు వచ్చేవి. ఆ అనారోగ్యాలు ఈ భార్యలకు వచ్చేవి. వచ్చేది. దాంతో వీళ్ళు బాధపడడం నరకం అని ఆ నరకం నుంచి బయటికి తేవాలని రాత్రి పగలు అనకుండా కంకణం కట్టుకుని కృషి చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. వారికి ఎన్ని నమస్కారాలు చేసిన స్త్రీ జాతి వారి రుణం తీర్చుకోలేదు. ఒక స్త్రీ జాతే కాదండి, పురుషులు కూడా. మా ఇంటి యజమానికి ఇంట్లో నలుగురు ముగ్గురు వితంతువులు ఉంటే అతనికి ఏమిటి అన్నం సహిస్తుందా? అవును. ఏమిటి హాయిగా ఉండగలడు? ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా పునర్వివాహం, స్త్రీకి ముందు బాల్య వివాహాన్ని పరికెట్టాడు, రూపుమాపాడు. తర్వాత వితంతు వివాహాలు చేశారు. ఈ రెండు చాలు అవును. స్త్రీకి. ముందు మొదట స్త్రీల కోసం అయిపోతే పాఠశాలలు పెట్టాడు. స్త్రీ విద్య కోసం పాఠశాల. స్త్రీ విద్య, అవును. స్త్రీ విద్య కోసం అలాగా. అలాగే. ఇంత 5వ క్లాస్ చదువుకున్నా చాలు. 5వ అవును. క్లాస్ చదువుకున్న సత్యవతి చేతిగా ఉంది. చిన్న చదివే చదువుకుంటుంది, కానీ ఆలోచిస్తుంది. నేను అవును. మనకి వచ్చిన రాబడి ఎంత, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, అదే ఆలోచన. భర్తకి ఏం కావాలో చూడడం, అప్పమామకి ఏం కావాలో ఇవన్నీ జాగ్రత్తగా చూస్తుంది. అది చదువు ఉంటేనే అలా చూస్తాను అని చెప్పి అందరూ స్త్రీ చదువుకోవాలని చేసిన వాడు మహానుభావుడు. అతనికి వేవేల నమస్కారాలు. మా ధన్యవాదాలు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి కోసం, ఆయన జీవిత చరిత్ర కోసం మీరు పిహెచ్డి చేశారు. అందులో విషయాలు, ఆయన తాలూకా శతాధిక రచనలు ఇవన్నీ కూడా పరిచయం చేశారు. ధన్యవాదాలమ్మా. జై